హలో గైస్, వెల్కమ్ టు మూవీ క్లిక్ వ్యూస్. కింగ్డమ్ రివ్యూ. కింగ్డమ్ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే, నా నచ్చింది భయ్య మూవీ. పెద్ద ఫ్లాస్ ఏం లేవు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ డీసెంట్గా ఉంది. ఇప్పటి వరకు మీరు మూవీ చూడకపోయి ఉంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి, మీకు మూవీ నచ్చుద్ది. విజయ్ దేవరకొండ కెరియర్లో అర్జున్ రెడ్డి తర్వాత అంత గొప్ప సినిమా ఇప్పటివరకు రాలేదు. అవన్నీ కంపేర్ చేసుకుంటే ఈ మూవీ చాలా బెటర్. నాకు అందుకే ఈ మూవీ నచ్చింది. ఈ మూవీకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ గౌతమ్. ఇతని ప్రీవియస్ వర్క్స్లో నాకు జెర్సీ చాలా ఇష్టం. ఇది కొంచెం డిఫరెంట్ జోనరే, కానీ చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని పోర్షన్స్ తప్ప ఓవరాల్గా మూవీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీకి యాడెడ్ అడ్వాంటేజ్ వచ్చేసి అనిరుద్ మ్యూజిక్. భలే ఇచ్చాడు మ్యూజిక్. కొన్ని సీన్స్ని అయితే ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టాడు. అండ్ పర్ఫార్మెన్సెస్కి వస్తే వెంకటేష్. ఇది కొత్త పర్సన్, ఈ తనువులో మనకు తెలియదు కానీ చాలా బాగా చేశాడు. నాకైతే ఈ క్యారెక్టర్ ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది. అండ్ సత్యదేవ్ గారు బాగా చేశారు. హీరోయిన్కి అంత పెద్ద స్కోప్ లేదు. ఏదో చిన్నగా అట్లా వచ్చి ఇట్లా పోయినట్టు ఉంటుంది. పెద్ద రోల్ ఏం లేదు, పెద్ద స్కోప్ ఏం లేదు. విజయ్ దేవరకొండ బాగానే చేశారు కానీ కొన్ని డైలాగ్స్ మాత్రం ఆర్టిఫిషియల్ అనిపించింది. అంత అథెంటిక్గా లేవు. అవి తప్ప ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉంది. స్పాయిలర్స్ లేకుండా మ్యాక్సిమం ట్రై చేశాను చెప్పడానికి. మీరు మాత్రం నేనేం చెప్తున్నా, వేరే వాడు ఏం చెప్తున్నా ఇవన్నీ పట్టించుకోకండి. మీకు మూవీ మీద ఇంట్రెస్ట్ ఉంటే బ్లాంక్గా వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మూవీకి సంబంధించింది, క్రికెట్ సంబంధించిన కంటెంట్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.